నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరి మాట వినరు. ఆయన చెప్పిందే ఎవరైనా వినాలి. అది అమెరికా అధ్యక్షుడైనా సరే. ఐ డోంట్ కేర్ అంటున్నారు. పుతిన్ ముందు అందరూ ఒక్కటే. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంటే పుతిన్ మాత్రం అణుశక్తితో పనిచేసే మిసైల్ను పరీక్షిస్తున్నారు. అటు అమెరికాకు ఇటు నాటో దేశాలకు వార్నింగ్ బెల్స్ పంపిస్తున్నారు. ఇకపోతే రష్యా మరో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. అణుశక్తితో నడిచే క్రూజ్ మిసైల్ బుర్వెస్టిక్ ను విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన అత్యంత అజేయమైన ఆయుధ వ్యవస్థగా అభివర్ణించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా ఇప్పుడు ఈ ఆయుధాన్ని తమ సైన్యంలో మోహరించే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. రష్యాకు చెందిన బురెవెస్టిక్ క్రూజ్ క్షిపణి ప్రత్యేకమైంది. ఇది అణ్వాయుధాలతో నడిచే మిసైల్. 14,000 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఈ నెల 21న ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ మిసైల్ దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు 15 గంటల పాటు గాల్లో ప్రయాణించిందని తెలిపారు. ఈ క్షిపణికి దాదాపు అపరిమితమైన పరిధి ఉందని, దాని ప్రయాణ మార్గాన్ని అంచనా వేయడం అసాధ్యమన్నారు. భవిష్యత్తులో వచ్చే ఏ క్షిపణి రక్షణ వ్యవస్థను అయినా ఇది ఈజీగా ఛేదిస్తుందని పుతిన్ వెల్లడించారు. ఈ క్షిపణి 9M730 బుర్వెస్నిక్ అని పిలుస్తారు. దీనిని నాటో దేశాలు SSC-X9 స్కైఫాల్ అని పిలుస్తాయి. ఎలాంటి రక్షణ కవచాన్నైనా ఛేదిస్తుంది. ప్రపంచంలో ఎవరి దగ్గర బుర్వెస్నిక్ లాంటి ఆయుధం లేదన్నారు పుతిన్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు రష్యన్ నిపుణులు కూడా దీనిని నిర్మించడం సాధ్యమేనా అని సందేహించారని, కానీ ఇప్పుడు దాన్ని క్లిష్టమైన పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రష్యా తొలిసారిగా ఈ క్షిపణిని 2018లో ప్రస్తావించింది. 2001లో అమెరికా క్షిపణి రక్షణ కవచ కార్యక్రమాన్ని ప్రారంభించి 1972లో నాటి యాంటీ బాలిస్టిక్ క్షిపణి ఒప్పందం నుండి వైదొలిగినందుకు ప్రతిస్పందనగా ఈ ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఈ పరీక్ష జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ చర్య రష్యా శక్తివంతమైన ప్రపంచ అణుశక్తిగా కొనసాగుతుందనే సందేశంగా పశ్చిమ దేశాలకు బలమైన సంకేతంగా పంపుతున్నారని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. రష్యా ఇటీవల తన వ్యూహాత్మక అణుదళాల ప్రధాన విన్యాసాలను కూడా నిర్వహించింది. ఇందులో భూమి, సముద్రం, వాయు మార్గం నుండి క్షిపణి ప్రయోగాలు ఉన్నాయి. రష్యా అణుశక్తి అనేది ప్రపంచంలోని అణుశక్తి సామర్థ్యం కలిగిన దేశాల్లోనే రష్యా ముందు ఉన్నట్లుగా పుతిన్ ప్రపంచానికి చాటి చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఆయా దేశాల మధ్య యుద్ధాలు అనేవి మంచిది కాదన్నది అందరి అభిప్రాయం.